కళ్యాణ్ అన్న అన్నందుకు నా చెప్పు తీసి కొట్టుకుంటున్నా ఈరోజు. మేమందరం జగన్ ఆర్మీ. ఎవరు? జగన్ ఆర్మీ. చిత్తప్ కొడతాం నా కొడక బయటకు వచ్చామంటే. మేము అసలు తెగించి మాట్లాడాం. ఇప్పుడు ఎవరెవరో వచ్చేసి కూర్చుని మాట్లాడేస్తా ఉంటారు. ఇన్ని కేసులు పడిన తర్వాత కూడా నేను ఎవరో తెలీదా వైఎస్ఆర్సీపీకి? నేనేం మాట్లాడుతున్నానో తెలీదా? అసలు వైఎస్ఆర్సీపీలో ఎవరికి నేను తెలీనా? పార్టీల కోసం మనం కష్టపడినప్పుడు మన జీవితాన్ని త్యాగం చేసి మన టైం అంతా తీసి మనం పార్టీల కోసం కష్టపడినప్పుడు పార్టీ మనకి విలువ ఇవ్వాలా లేదా? నా చుట్టూ ఉన్న వాళ్ళనే నమ్ముతాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తే అదే వింటాను. నాకు అదే వేదం అదే శాసనం అనుకునే వాళ్ళు ఎప్పుడు లీడర్ అవుతారు? ఇలా అపజయాలను మూట కట్టుకోవాల్సి వస్తుంది. అసలు శ్రీరెడ్డి ఏమన్నా అవమానం పార్టీకి అనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమంది రౌడీనా కొడుకులు లేరు? ఎన్ని అక్రమాలు చేసిన వాళ్ళు, ఎంతమంది లేడీస్ నేర్పించిన వాళ్ళు లేరా? అందరు పత్తిత్తులా? ఎవరి మీద కేసులు లేవా? నేను వస్తేనే చెడ్డ పేరు వచ్చేస్తుందా? మేము బూడిదలైపోవడమే గానీ మీ దాకా రాదనుకుంటాయి ఇవన్నీ. పవన్ కళ్యాణ్ ని చిరంజీవిని నరికవతలు పడేసి పవన్ కళ్యాణ్ కోచ్ పండుకి నా కొడుకులు ముక్కలు నరికవతలు పడేసి నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. వైజాగ్ వస్తున్నావు కదా రా నా కొడుక. 10 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడినా, 9 నెలలు జైల్లో ఉండా, 22 కేసులు పెట్టించుకున్నాం. 3rd డిగ్రీ జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కుట్ర చేసి వాడు కోటరీని పెట్టి నన్ను ఏ కాడికి ఆ కాడికి నాకు భోజనం కూడా ఇక్కడ చేసేదానికి అర్హత లేకుండా చేసిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఏం చేస్తాడండి ఇక్కడ కూర్చొని? సజ్జల ఇస్త్రీ కొట్టేసుకొని నలకుండా కూర్చుంటాడు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు జెండా పట్టుకోమని చెప్పండి, తిరగమని చెప్పండి. ఆ గొట్టంగాడు కొనికిస్కా గొట్టంగాడు లోఫర్ నా కొడుకు వాడు మాట్లాడతాడా వెంకటరెడ్డి గారు నా గురించి? వాడెంత వాడు బతికెంత గురు? అడుపు కాలిపోతుంది. రోడ్డు మీదకి వచ్చింది నా ఫ్యామిలీ అంతా. కర్మ తిరిగి వస్తుంది. నువ్వు ఏం చేస్తే అది తిరిగి వచ్చి నిన్ను కాటేస్తుంది అని దాని గురించి ఉంది. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, నాకు అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి.